నమస్కారం. మీరు చూస్తున్న సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. అందరి సంక్షేమం కోరుకునేదే కూటమి ప్రభుత్వం. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కష్టించిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటలో 18 మంది మృతి, పలువురికి గాయాలు. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తునకు రైల్వే శాఖ ద్విసభ్య కమిటీ. రాజమండ్రి రోడ్లపై భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేసిన యంత్రాంగం. నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ద్విసభ్య కమిటీని రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. నార్థరన్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ నర్సింగ్ డియో, ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ కమిషనర్ పంకజ్ గాంగర్లతో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్టు రైల్వే శాఖ తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉన్నట్టుండి కలకలం రేగింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల మధ్య ఊహించని విధంగా తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 4 చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలిసింది. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. కానీ మృతుల వివరాలపై రైల్వే శాఖ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. తొక్కిసలాట క్రమంలో ఢిల్లీ రైల్వే స్టేషన్లో పరిస్థితి భయానకంగా మారింది. ప్లాట్ఫామ్పై ప్రయాణికులు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు హృదయ విదారకంగా కనిపించాయి. కాగా రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట్లో మరణించిన వారి వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. మృతులంతా బీహార్, ఢిల్లీ వాసులుగా అధికారులు గుర్తించారు. పేర్లతో సహా మృతుల వివరాలు వెల్లడించారు. మృతుల్లో ఆహాదేవి, పింకీదేవి, షీలాదేవి, వ్యోమ్, పూనందేవి, లలితాదేవి, సురుచి, కృష్ణదేవి, విజయ్, నీరజ్, శాంతిదేవి, పూజాకుమార్, పూనం, సంగీతా మాలిక్, మమతాజా, రియాసింగ్, బేబీ కుమారి, మనోజ్గా గుర్తించారు. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఇండియన్ రైల్వే ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం, తీవ్ర గాయాలైన వారికి 2.5 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లుగా ప్రకటించారు. అలాగే స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్న వారికి 1 లక్ష రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది రైల్వే శాఖ. ప్రయాగ్రాజ్ స్పెషల్ 12వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరాల్సి ఉంది. కానీ సడన్గా ఆ ట్రైన్ ఆ ప్లాట్ఫామ్ 16వ నెంబర్కు మార్చబడింది. దాంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ప్లాట్ఫామ్ 16 వైపు పరిగెత్తడం ప్రారంభించారు. దీని కారణంగా 2 వైపుల నుండి వచ్చిన జనాలు ఒకరినొకరు ఢీకొంటూ, తొక్కుకుంటూ తోసుకున్నారని చెప్పాడు. ప్రయాణికులు ఎక్స్కలేటర్లు, మెట్లపై పడిపోయారని కూలీ వివరించారు. ఈ ఘటనలోనే చాలామంది చనిపోయారు. రాజమండ్రి దానవాయిపేట పార్క్ అద్దేపల్లి బీఈడీ కళాశాల వీధిలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సమక్షంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమం అందిస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గైడ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ బత్తుల కిరణ్ 100 మంది విద్యావేత్తలతో దానవాయిపేట పార్క్ పక్కన అద్దేపల్లి బీఈడీ కళాశాల వీధిలో ఆదివారం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ తదితరులు కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలో అందరూ విద్యావేత్తలు చేరడం శుభపరిణామమని, రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయలేదని, తమ కూటమి ప్రభుత్వం త్వరలో డీఎస్సీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పారు. ప్రతి విద్యావంతుడికి ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చేసిందని తెలిపారు. సమస్యలు లేని నగరంగా రాజమండ్రిని తీర్చిదిద్దుతామని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్,
టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధా తదితరులు మాట్లాడుతూ ఎన్నికల్లో సుమారు 74,000 మెజారిటీతో గెలిచిన ధూమ్ధామ్గా విజయోత్సవాలు చేసుకోకుండా నిత్యం ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిజమైన ప్రజానాయకుడని వక్తలు కొనియాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. 2029 ఎన్నికల్లో కూడా వాసు పోటీ చేస్తారని తెలిపారు. లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్లబాబు, మాజీ కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే వాళ్ళ జీవన ప్రమాణాల్లోనే మార్పు తీసుకురావాలన్న ఆలోచన ఏదైతే మనలో ఉందో అది న్యాయం చేయగలుగుతామని ఆయన్ని మరి స్వాగతిస్తూ మరి ఆ రోజున పెద్దలు వర్రె శ్రీని గారిని, శేఖర్ గారిని రమ్మన్నప్పుడు శేఖర్ గారు వేత్తల్ని ఆయనతోటి చేర్చుకుంటా ఉన్నారు. ఈ రోజున ఇది చాలా శుభ పరిణామం. కొన్ని చూస్తాం, కొన్ని పార్టీలు జాయినింగ్లు ఫలితం మంచి మెజారిటీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పటికే తిరుగుతున్నారు, ఎందుకంటే మేము తిరుగుతాం. మీ ఎమ్మెల్యే ఎలాగ తిరుగుతున్నారు. పేరాబత్తులు రాజశేఖర్ని మంచి మెజార్టీతోటి గెలిపించి ఇక్కడ ఎమ్మెల్యేని ఎలాగైతే 73,000 మెజార్టీతో గెలిపించారో అలాగే మీరు గెలిపిస్తారని నేను ఆశపడుతూ కొత్తగా ఇక్కడికి పార్టీలోకి వచ్చినటువంటి మన అందరూ కూడా గ్రాడ్యుయేట్స్, ఎందుకంటే ఇప్పుడు నీడది అవరు ఇప్పుడు, ఎందుకంటే మనకి ఎలక్షన్ నెక్స్ట్ మన ప్రయారిటీ ఏంటంటే రేపు 27వ తారీఖుని జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్. ఎందుకంటే మనం అందరం కూడా జనరల్ ఎలక్షన్స్లో మనం తెలుగుదేశం పార్టీని గెలిపించాం, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం, ఆదిరెడ్డి వాసును గెలిపించాం, మంచి మెజారిటీ సాధించాం కదా అని మనం సంతోషపడిపోయి సంతృప్తి పడే రోజులు కాదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది చాలా ప్రయారిటీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజశేఖర్ గారికి మీ అన్ని ఓట్లు కూడా మీ స్నేహితులు, బంధువులు అందరికీ కూడా అత్యధిక మెజార్టీతో నెగ్గించాలి, వాళ్ళకి ఓట్లన్నీ వేయించి. అందువల్ల ఏంటంటే తెలుగుదేశం పార్టీ మన ప్రత్యేకించి ఎన్ని మీటింగులు పెట్టుకున్నా దానికి రిజల్ట్ ఒకటే. ఏమైనా రాయమండ్రిలో మటుకు తెలుగుదేశం పార్టీని కొట్టే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. మిత్రులారా, మరి ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ పరిపాలించే నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి పరిపాలన గత 8 నెలల కాలంలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 34 ప్రాజెక్టుల్లో 6.5 లక్షల కోట్ల పెట్టుబడి, 4 రాజమండ్రి వివి గార్డెన్స్కు చెందిన కాకర్లపూడి విజయ రూపస్ గోరక్షణపేటలో రోడ్డుకు అడ్డంగా ఉన్న పైపులకు ఢీకొని మృతి చెందాడు. రాజమండ్రి నగరంలో అభివృద్ధి బాటన నిర్లక్ష్యం చెలరేగిపోతున్నది. రోడ్ల మీద అడ్డదిడ్డంగా ఇసుక, సిమెంటు, కంకర, సిమెంటు దిమ్మలు, సిమెంటు తూములు గంటల తరబడి కాదు రోజుల తరబడి దర్శనమిస్తున్నా సరే స్పందించే యంత్రాంగం లేదు. రోడ్డు నిర్మాణ పనుల విషయంలోనూ అదే నిర్లక్ష్యం. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా రోడ్లు నిర్మించిన కొద్ది రోజులకు పక్కనే తవ్వేసి పైపు లేని గొట్టాలు అమర్చుతారు. తిరిగి పునరుద్ధరణ పనులు చేయరు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారుల విషయంలోనూ సంబంధిత శాఖల మధ్య కనీస అవగాహన లేకుండా పోతుంది. వాహన చోదకులు తరచూ ప్రమాదాలకు గురై గాయాల పాడవడం రివాజుగా మారింది. రాజమండ్రి నగరపాలక సంస్థ గుత్తేదారుడి నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఓ కుటుంబాన్ని చీకట్లోకి నెట్టేసింది. అండగా ఉంటాడు అనుకున్న కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగిల్చింది. రాజమహేంద్రవరం వివి గార్డెన్స్కు చెందిన ఫాస్టర్ కన్నాన్ రాజ్ కుమారుడు కాకర్లపూడి విజయ రూపస్ ఎంబీఏ చదువుకున్నాడు. పార్ట్ టైం జాబ్గా ఫ్లవర్ డెకరేషన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒక ఫంక్షన్కు ఫ్లవర్ డెకరేషన్ నిమిత్తం ఫ్లవర్స్ కొనుగోలు చేసేందుకు వివి గార్డెన్స్ నుంచి బైక్పై బయలుదేరాడు. గోరక్షణపేట సెంటర్కు వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద రోడ్డుకు అడ్డంగా 2 భారీ పైపులు పెట్టి ఉంచడాన్ని గమనించలేకపోయాడు. ఊహించని ప్రమాదం జరిగిపోయింది. యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కార్పొరేషన్ వేస్ట్ వాటర్ పైప్ లైన్ వేసేందుకు 2 భారీ పైపులను తీసుకొచ్చిన గుత్తేదారుడు వాటిని రోడ్డుకు అడ్డంగా పెట్టి ఎటువంటి హెచ్చరిక బోర్డు పెట్టకుండా వదిలేశాడు.
రోడ్డు మరమ్మతులో ఉంది. వాహన చోదకులు నిదానంగా వెళ్లాలి అనే సూచన లేదు. వాహనాలు రాకపోకలకు మార్గం లేనప్పుడు కొన్ని గజాల దూరంలోనే బ్యారికేడ్లు కట్టి రేడియం టేపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అవేమీ లేకుండా పైపులను రోడ్డుకు అడ్డంగా వదిలేశారు. పైపులు 2 నలుపు రంగులో ఉండటం వలన బైకుపై వచ్చిన రూపస్కు కనిపించలేదు. దీంతో వాటిని ఢీకొట్టి మృత్యువాత పడ్డాడు. సమాచారం అందుకున్న మృతుడి బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నా చేశారు. కార్పొరేషన్ గుత్తేదారుని నిర్లక్ష్యం కారణంగానే రూపస్ మృతి చెందాడని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలాన్ని 1 టౌన్ సీఐ మురళీకృష్ణ పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని 1 టౌన్ సీఐ పేర్కొన్నారు. రాజమండ్రి కొంతమూరు వాంబే గృహాల కాలనీ వద్ద యామన భానుమూర్తి చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యామన నారాయణ గౌడ్కు ఇటీవల మాతృవియోగం కలిగింది. తల్లి యామన భానుమూర్తి ఈ నెల 4వ తారీఖున స్వర్గస్థులయ్యారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు భానుమతి పెద్ద కర్మ కార్యక్రమాన్ని కొంతమూరు వాంబే గృహాల కాలనీ వద్ద ఏర్పాటు చేశారు. యామన భానుమతి చిత్రపటానికి పలువురు ప్రముఖులు, గ్రామస్తులు పుష్పాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. యామన భానుమూర్తి స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్, సీసీసీ ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. యామన భానుమూర్తి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. రాజమండ్రి భాష్యం స్కూల్ విద్యార్థుల ఆటల పోటీలు ఘనంగా ముగిశాయి. రాజమండ్రి రైల్వే క్రీడా మైదానం నందు భాష్యం స్కూల్ ఈస్ట్ 2 జోన్లోని 7 బ్రాంచీల మధ్య 2 రోజుల బాలుర ఇంట్రాజోనల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా ప్రారంభమైంది. షటిల్, కబడ్డీ, రన్నింగ్, డాడ్జ్ బాల్, ఖోఖో, షాట్పుట్, క్యారమ్స్, చెస్ వంటి వివిధ క్రీడా విభాగాలలో జూనియర్, సీనియర్ జట్ల మధ్య హోరాహోరీగా పోటీలు జరిగాయి. ముగింపు ఉత్సవాల్లో విద్యార్థులకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, ప్రకాష్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ బాజీలాల్, భాష్యం జోనల్ ఇన్ఛార్జ్ వి ఆంజనేయులు ట్రోఫీలు, మెడల్స్ను అందించారు. ముఖ్య అతిథి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ విద్యార్థులకు ఏకాగ్రతని కలగజేయడంలోనూ, మానసిక ఉల్లాసాన్ని అందజేయడంలోనూ క్రీడలు ఎంతో గొప్ప పాత్రను పోషిస్తాయని తెలియజేశారు. షేక్ బాజీలాల్ మాట్లాడుతూ ఆటల వల్ల కలిగే ఉపయోగాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాష్యం స్కూల్ ప్రిన్సిపల్స్ పి హరిబాబు, కేవీవి సత్యనారాయణ, పి దుర్గాప్రసాద్, పార్వతీరెడ్డి, వై రాహుల్, జె సూర్యనారాయణ, పి పేరయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. మనకి రాజమండ్రిలో గ్రౌండ్ లేవు, క్రికెట్ స్టేడియాలు లేవు, ప్రయత్నాలు జరుగుతున్నా వెనకబడిపోతుంది భూములు లేక. అయినా సరే రాబోయే పుష్పాల నాటికి గ్రౌండ్స్ అన్ని క్లియర్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. రైల్వే వారిని కూడా రేపు మాట్లాడతాం. రైల్వే వారిని కూడా మాట్లాడి ఇక్కడ ఒక స్టేడియం ఏర్పాటు సహకరించమని అడుగుతాం. రైల్వే ఎందుకంటే ఒకప్పుడు రైల్వేస్ భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు ఉండేవి. అధునాతనమైన ప్రక్రియలు వచ్చాక ఈ ల్యాండ్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి, జంగిల్లాగా తయారైపోయింది. రైల్వే వాళ్ళు కనుక అంగీకరిస్తే వాళ్ళ సహకారంతో కూడా ఒక స్టేడియం నిర్మాణానికి మనం కృషి చేయొచ్చు అని భావిస్తూ, ఎవరికి వాళ్ళు అతీతంగా ఉంటే గెలవగలరా? అలాగే అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఈ స్పోర్ట్స్ వల్ల ఏంటంటే కొన్ని ఎథిక్స్ మీకు దోహదపడతాయి. పెద్దల్ని ప్రేమించడం కానీ, సాటివాడిని ప్రేమించడం కానీ, పెద్దల్ని గౌరవించడం కానీ, దాని తర్వాత మీ సీనియర్స్ని గౌరవించడం కానీ, మీ టీచర్స్ని గౌరవించడం కానీ, ఎప్పుడు ఇలాంటి ఎథిక్స్ మనలో ఉంటాయో అప్పుడే మనము హైయర్ స్టేజ్కి మంచి పొజిషన్లో ఉంటాం. అండ్ బట్ ఆల్సో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ప్రతి విషయంలో కూడా మా విద్యార్థులు ముందుండాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతి సంపాదించాలనే సదుద్దేశంతో
ఎందుకంటే పాఠశాల అంటేనే బోధనేతర రెండు ఉంటాయి. బోధనతో పాటు అంటే విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలుగుతీయడానికి మనకి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఏపీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ బి గణేష్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఏపీ ఇన్స్టిట్యూట్ సైనిక్ నవోదయ అండ్ ఆర్ఎంఎస్ కోచింగ్ అకాడమీ 2024 నవోదయలో 16 సీట్లు మరియు సైనిక్లో 30 పైగా సీట్లను సాధించిన ఏకైక సంస్థ. మార్చ్ 1 నుంచి నూతన బ్యాచ్ ప్రారంభమవుతుంది. ఏపీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ బి గణేష్ ఆధ్వర్యంలో 16వ తేదీ అనగా ఈ ఆదివారం టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు పరీక్షలు రాయడానికి హాజరయ్యారు. అలాగే 23వ తేదీన ఆదివారం కూడా టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. టాలెంట్ టెస్ట్ 3rd to 9th క్లాస్ ఏపీ టీఎస్ విద్యార్థులు అందరూ రాయవచ్చును. ఆసక్తి గలవారు 6301796698 నంబర్కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ టాలెంట్ టెస్ట్లో అర్హత సాధించిన విద్యార్థులకు 100% ఫీజు రాయితీ ఇస్తారు. ఏపీ ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఆన్లైన్, ఆఫ్లైన్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, బాలబాలికలకు వేరువేరు హాస్టల్ సదుపాయం, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, మంత్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, డిజిటల్ క్లాస్, అనుభవమైన ఫ్యాకల్టీలతో కూడిన సదుపాయాలు కలవు. ఏపీ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి, కొత్తవలస, ఎస్కోట, విజయనగరం బ్రాంచ్లు ఉన్నాయి. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్సిటీ, జేసీఐ రాజమండ్రి సంయుక్తంగా ఏకేసీ రోటరీ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్సిటీ, జేసీఐ రాజమండ్రి సంయుక్తంగా ఏకేసీ రోటరీ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రివర్సిటీ పీడీజీ భాస్కర్ రామ్, జేసీఐ జోన్ ప్రెసిడెంట్ 26 భరత్, రివర్సిటీ ప్రెసిడెంట్ నాలం నరసింహారావు, జేసీఐ రాజమండ్రి ప్రెసిడెంట్ అనంత శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ఏబీఆర్ సుధీర్, సాయి హాస్పిటల్ కన్సల్టెంట్ సిద్ధార్థ చలం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ డి నాగేశ్వరరావు 66వసారి బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో 80 యూనిట్ల బ్లడ్ను ఈ క్యాంపులో సేకరించడం జరిగిందని డాక్టర్ శ్రీనివాసమూర్తి తెలియజేశారు. నేను రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి యూనివర్సిటీ ప్రెసిడెంట్. నా పేరు నాళం నరసింహారావు. ఈయన అనంత శ్రీనివాసరెడ్డి గారు జేసీఐ రాజమండ్రి ప్రెసిడెంట్ అండి. రాజమండ్రి యూనివర్సిటీ మరియు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ కలిపి సంయుక్తంగా ఈరోజు జేఎన్ రోడ్లో గల ఏకేసీ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నామండి. ఇప్పటిదాకా ప్రస్తుతం ఒక సుమారు 80 మంది వరకు రక్తదానం చేయడం జరిగింది. నమస్తే అండి, నా పేరు భరత్. నేను జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి ఈ సంవత్సరం జోన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ అని ముద్దుగా పిలుస్తాము. జేసీఐలో నీడ్ బ్లడ్ కాల్ జేసీస్ అనే థీమ్ ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ అన్ని చేస్తున్నాం. ఈ సంవత్సరం ఇంకా హ్యాపీనెస్ ఏంటంటే రోటరీ వాళ్ళు మేము అందరం కలిపి ఒక కంబైన్డ్గా చాలా హై లెవెల్లో మోర్ దెన్ 80 డొనేషన్స్ అయినాయి. ఇప్పటికీ ఈ ప్రాసెస్ అనేది కూడా ఇంకా కంటిన్యూషన్ జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ రాజమండ్రి ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు కోట్లింగాల రేవులో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శ్రమదానం చేశారు. పరిసరాలను పరిశుభ్రం చేశారు. రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలోని 74 మంది ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్కు చెందిన వాలంటీర్లు నేడు కోటిలింగాల రేవులో స్వచ్ఛ భారత్ సేవ్ గోదావరి కార్యక్రమంలో పాల్గొని ప్లాస్టిక్ కవర్లను ఏరివేసి వ్యర్థ పదార్థాలను తొలగించి గోదావరి జలాల పరిరక్షణకు పూనుకుని శ్రమదానం చేశారు. తదుపరి రక్తదాన కార్యక్రమంలో 41వ వార్డుకు చెందిన టీడీపీ ఇన్ఛార్జ్ మరియు టెంబర్ మర్చెంట్ నందివాడ దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలకు ముగ్ధులై వారికి 5,000 రూపాయలు బహూకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమండ్రి విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ఎఫ్ఎస్ఎస్ సభ్యులు కె సుధాకర్ పట్నాయక్, చందన రాజు, పివిఎస్ కృష్ణారావు పాల్గొనడం జరిగింది. నది ఒడ్డున ఉన్న ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను తొలగించడంలో శానిటరీ సూపర్వైజర్ ఇంద్రగంటి శ్రీనివాస్, ఎంహెచ్ఓ వినూత్న, ఎం అనిల్, సహాయకులు అప్పారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు.
ఎస్వీసీ సంస్థలో వస్తున్నటువంటి 59వ చిత్రంలో గోదావరి తీరానికి చెందిన నూతన నటీనటులకు అవకాశం కల్పించేందుకు ఆహ్వానం పలుకుతున్నారు. ఔత్సాహకులకు స్వాగతం పలుకుతున్నారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండతో రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమాను ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మితమవుతోంది. ఈ సంస్థ ఇంతకుముందు విక్టరీ వెంకటేష్తో F2 చిత్రం నిర్మించారు. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రవికిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి తీరంలో ఈ సినిమా నుంచి ఆడిషన్స్ కోసం అనౌన్స్మెంట్ చేశారు. 20 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు ఉన్న మేల్ యాక్టర్స్, 20 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉన్న ఫిమేల్ ఆర్టిస్ట్, నటనలో ఆసక్తి గల 5 నుంచి 14 ఏళ్ల బాయ్స్, 5 నుంచి 12 ఏళ్ల గర్ల్స్ ఈ ఆడిషన్స్లో పాల్గొనవచ్చు. కాకినాడ హోటల్ శ్రీవత్సలో ఈ నెల 15న ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన రాజమండ్రి సూర్య హోటల్లో ఆడిషన్స్ జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆడిషన్ జరుగుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఔత్సాహక నటీనటులకు నిజంగానే ఇదొక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అందరి సంక్షేమం కోరుకునేదే కూటమి ప్రభుత్వం. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కష్టించిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటలో 18 మంది మృతి, పలువురికి గాయాలు. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తునకు రైల్వే శాఖ ద్విసభ్య కమిటీ. రాజమండ్రి రోడ్లపై భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేసిన యంత్రాంగం. నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.